ఈ కార్యక్రమం పేరేంటండి? దయచేసి అందరూ ఒక్కసారి చెప్పాలి. ఈ కార్యక్రమం పేరేమిటి? మరి మీరు జాగృతం అయ్యారా లేదా? ఎంతమంది జాగృతులయ్యారు? జాగో అంటే ఏంటో తెలుసా అండి అర్థం? ఆ జాతి శ్రేణి గో హిందూ అవుతోంది. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తామని వేరే వాళ్ళు చెప్తున్నారు, మనల్ని తోలేస్తామని చెప్తున్నారు, మనల్ని ఇక్కడి నుంచి ఉండనివ్వమని చెప్తున్నారు. మేము ఉంటాము అని చెప్పడానికే ఈ జాగో హిందూ అనే ప్రోగ్రాం కార్యక్రమం. ఎవరు మమ్మల్ని తోలుతారు, ఎవరిని మేము తోలుతామో తెలుసుకుందామని దానికే ఇక్కడ జాగృతం చేయడానికి వచ్చిందే ఈ జాగో హిందూ ప్రోగ్రాం. జాగో అంటే అంత గొప్ప అర్థం ఉన్నది, జాగృతం చేయటము. ఎవరిని? మన రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు మీరు అందరూ బాగా చూస్తూ ఉంటారు. మేము కూడా అప్పుడప్పుడు కాసేపు బాగా ఒత్తిడి పెరిగినప్పుడు ఆయన కామిక్ టానిక్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆయన ఏవో జంతువుల్ని తోలుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ జంతువుల పేర్లు నేను చెప్పక్కర్లా, ఇక నేను మాట్లాడక్కర్లా, మీ అందరికీ అర్థమై ఉండాలి ఈ పాటికి. కాబట్టి మనం కూడా జంతువులు అయిపోతున్నాము అని చెప్పి జాగృతం చేయడానికి ఈరోజు ఈ జాగో సభ పెట్టింది. మనం జాగృతం అవ్వాలి. మనం గోమాతలు లాంటి వాళ్ళం తప్ప గొర్రెలము కాదురా. నిద్ర లేవండి హిందువులారా. ఇప్పుడు నిద్ర లేద్దామా పడుకుందామా చెప్పండి. మీరు ఇలాగా సమాధానం చెప్పకపోతే వాడు గో హిందూ అనేవాడు బయలుదేరాడు ఆల్రెడీ. మన ఇందాక ఆర్మూరు ముద్దుబిడ్డ మా పిల్లవాడు, మన ఎమ్మెల్యే గారు చక్కగా చెప్పుకొచ్చారు ఏమేమి జరిగిన చరిత్ర. ఆయన రాజకీయం కాబట్టి రాజకీయ చరిత్ర చెప్పారు. మేమేమో సనాతన ధర్మవాదులు. అందుకని ధర్మంగా మిమ్మల్ని ఎలా చైతన్యపరచాలి, ధర్మంగా మిమ్మల్ని ఎలా గెలుపొందించాలి అనేటువంటి విషయాలు మాత్రమే బోధ చెయ్యాలి.